హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భవానీ. మేము నిన్న నైట్ సంబరాలకి వెళ్ళామండి. సంబరాలకి అంటే పక్కన కాళీమాత బర్త్ యానివర్సరీ అని చెప్పారు మా ఓనర్ అక్క. ఓనర్కి తెలుగు వచ్చు, వాళ్ళు క్రిస్టియన్ అయినప్పటికీ కూడా మాకు చెప్పారు చాలా బాగుంటుంది, వెళ్ళండి, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా దానిలో పెట్టండి అనేసి. అందుకని వెళ్ళాము. వెళ్ళేటప్పటికి హారతి అవుతుందండి. ఇక్కడ నైట్ అయ్యేసరికి ఫస్ట్ హారతి ఇస్తారు, చూసారు కదా, అందరూ బయట ఉండే దండం పెట్టుకుంటున్నారు. నేనైతే మీకు చూపించాలని వీడియో తీశాను, తప్పుగా అనుకోవద్దు. దేవుడి దగ్గరికి వెళ్ళి వీడియో ఏంటమ్మా అనేసి మీకు చూపించాలనే మెయిన్. దేవుడికి జనాలను మొత్తం కప్పేశారండి, దేవుడు కనిపించట్లేదు. నేను ఇది హారతి అయిపోయినాక లోపలికి వెళ్ళాను వీడియో తీసుకోవచ్చా అనేసి, కానీ వాళ్ళు వద్దనేసారు. ఇంకా నేను తీయలేదు. చూసారు కదా, దేవుడు కనిపించారు కదా. ఇంకా తర్వాతను మా హస్బెండ్ అయితే రాలేదు, ఎందుకంటే టెంపుల్లోకి వెళ్తే షర్ట్ విప్పాలి కదా, అందుకనేసి. ఇదంతా డెకరేషన్ ఎంత బాగా చేశారు చూడండి. మన దగ్గర కూడా చేస్తారు కదా, ప్రతి ఒక్క టెంపుల్ ముందరే మనకి దీపస్తంభం పెట్టి దానిలో దీపాలు వెలిగిస్తారండి. మనం ఆయిల్ కొని అందులో వేసుకోవచ్చు ఆ దీపాల్లోని. ఇప్పుడు దేవుడు బాగా కనిపిస్తాడు చూడండి. కనిపించారా, చాలా బాగా డెకరేట్ చేశారు. ఆ తర్వాత ఈ టెంపుల్ ముందర ప్రతి ఒక్క అమ్మవారు టెంపుల్ ఉందండి. ఇక్కడ ఒక చోటానికర్ అని ఫేమస్ టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా ఇలా ధాన్యము, కొబ్బరి పువ్వు, ఇంకా పసుపు కొమ్ములు అనేవి ఉంచుతారు. ఎందుకనేది నాకు రీజన్ తెలీదు. నాకు తెలిసి అమ్మవారు అనేది ధన సంపదలకి వీటికి మూలం కదా, ప్రతీకగా చెప్తారు కదా, అందుకనేమో. ఇక్కడేమో టికెట్స్ ఇస్తున్నారు, అక్కడ పూజ జరుగుతుంది, దానికోసం టికెట్స్ అనుకుంటాను. అలాగే ఇక్కడ మనలాగే టెంపుల్స్లో మైక్ సెట్స్ పెట్టి పాటలు పాడతారు కదా, అలా కూడా పాడుతున్నారు. ఇక్కడ ఒక ఏనుగు ఉంది, ఏనుగుని కూడా షూట్ చేశాను, చాలా బాగుంది కదా. ఈ ఏనుగుకి నెక్స్ట్ డే డెకరేషన్ చేసి ఊరేగింపు చేస్తారు వీళ్ళు అన్నమాట. డ్యాన్స్ చేయడానికి అలా రెడీ అయ్యి వచ్చారు. ఇదంతా బయట డెకరేషన్ అండి. ఇంకా అప్పటికి ఇంకా జనాలు వస్తున్నారు, ఇంకా అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ప్రతి అమ్మవారి టెంపుల్లో ఇలా తులాభారం ఉంటుందండి. అది ఎందుకనేది నాకు తెలీదు, బట్ అది మీకు చూపించాలని. మీకు తెలిస్తే రీజన్ చెప్పండి, కామెంట్ చేయండి. ఇలా అయిపోయినాక వీళ్ళనమాట డ్యాన్స్ కోసం వెళ్ళిపోయారు. నేను అది లాస్ట్లో పెడతాను. ఇక్కడ ఏనుగు దగ్గరికి వచ్చి వెంట్రుకలు కావాలని అడుగుతున్నాడు మా హస్బెండ్. ఎందుకంటే ఆ వెంట్రుకలు మన బంగారం రింగ్లో పెట్టుకుంటే మనకి చాలా ఆరోగ్యము, ప్రాస్పరస్, ధన సంపదలు ఎక్కువగా ఉంటాయంట కదా, అందుకు మంచిదనేసి మా బావగారు ఇంకొక తమ్ముడు చెప్పారు. అందుకని తీసుకున్నాము. ఒక వెంట్రుక 500 తీసుకున్నాడులేండి. తీసుకున్నాక అవి తీసుకొని వచ్చేసినాక ఏమైందంటే ఇక్కడే మేము ఇంటి తాళం పోగొట్టుకున్నామండి. చాలా ఇబ్బంది పడ్డాను. ఇంటికి వచ్చాక తెలిసింది మాకు పోగొట్టుకున్నామని. లాస్ట్కి కార్పెంటర్కి తెచ్చి అది తీయించాంలేండి కీ. చూసారు కదా ట్రెడిషనల్ డ్యాన్స్. ఇదైతే 3 minutes వీడియో ఉంటుంది నా దగ్గర, ఫుల్ వీడియో తీసాను, అది నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను మీకు. చాలా బాగా చేశారు ట్రెడిషనల్ డ్యాన్స్ అయితే. ట్రెడిషనల్ డ్యాన్స్ కథాకళి కదా, అంతే అండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్,